హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాణి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అలాగే ఈ వీడియోలోని బ్యాక్ పార్ట్ బ్లౌజ్ని డాట్స్ ఎలా స్టిచ్ చేయాలి, అలాగే బ్లౌజు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, నడుము పట్టి అనేది వేస్తున్నాను. అలాగే బ్యాక్ సైడ్ 2 డాట్స్ అనేది వేస్తాం కదా, 2 డాట్స్ ఎక్కడ వేయాలో కూడా మీకు ఈ వీడియోలో వివరంగా చూపిస్తున్నాను. చూడండి. షోల్డర్ పట్టుకొని నడుము పట్టుకొని మధ్యలో పట్టుకొని వేసుకోవాలి. అలాగే నెక్కకి ఎదురుగా మాత్రం ఎక్కండి, సైడ్కి వచ్చేలాగా. మనకి 4 ఇంచెస్ అయితే సరిపోయిద్ది డాట్స్ హైట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ అనేది మొత్తం ప్లెయిన్ వచ్చింది, అంచు వచ్చింది. అంటే హ్యాండ్స్కి ఏమని అంచుని కట్ చేసి హ్యాండ్ అనేది చాలా లాంగ్ పెట్టమన్నారు. అందుకని డైమండ్ మోడల్లా కట్ చేసి హ్యాండ్స్కి అనేది డిజైన్ చేశాను. అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేస్తున్నాను చూడండి. మనకి షోల్డర్ మధ్య నుంచి స్ట్రైట్గా 4 ఇంచెస్ కానీ 3.5 అయితే సరిపోతుంది అది. అలాగే 1.5 వెడల్పు, 3 ఇంచెస్ హైట్ అయితే కరెక్ట్గా షేప్ అనేది నిలబడుతుందండి ఎవరికైనా కూడా. చూడండి, అలా పట్టుకొని సంకలో ఇలా స్ట్రైట్గా పట్టుకున్నారంటే 1 ఇంచ్ కానీ, కొంతమందికి 1.5 అయినా ఈ డాట్కి ఆ డాట్కి వెడల్పు అనేది ఉంచుకుంటారు. అలాగే ఈ రెండింటి మధ్యలో ఉక్సులు పట్టి ఉంటుంది కదా, ఉక్సులు పట్టి పట్టుకొని సెంటర్ పట్టుకొని కుడితే దీనికి దానికి కూడా 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మనకి ఎంత కావాలో అంత, అది మనం కుట్టే విధానం బట్టి. అలాగే బ్లౌజ్ ఇస్తారు కదా, అది ఎంత తేడా ఉంటుందో అంత తేడా పెట్టి కుట్టండి. కొంతమందికి అయితే మరి దగ్గరికి పెట్టేసి ఉంటుంది, కొంతమందికి కొంచెం దూరంగా పెట్టుకుంటారు డాట్ వెడల్పులు. ఓకేనా ఫ్రెండ్స్, షేప్ అనేది నిలబడాలి అంటే కొంచెం దగ్గరికి పెట్టుకోండి. అలాగే రెండు పక్కల కూడా ఫ్రంట్ బ్లౌజ్ ఫ్రంట్ డాట్స్ అనేది వేస్తున్నాను. అలాగే ఇది ఇంకో సైడ్దండి. చూడండి, అట్టా వేస్తున్నాను. చాలా సింపుల్ అండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నాకేం చెప్పడం పెద్ద భయంగా ఉంటుంది. నార్మల్గా అయితే ఇంటి దగ్గర బాగానే మాట్లాడతా, వీడియోలో చెప్పాలంటేనే కొంచెం భయం వేస్తుంది. చాలామంది చాలా బాగా చెప్తున్నారు, వాళ్ళకి లైక్లు వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి.